అట్లుంటది మనతోని ముచ్చట. వాట్సాప్ మై గాయ్స్, అంతా మంచినే కదా. సో దీన్ని నేను మై బ్లైండ్ ట్రిప్ అని ఎందుకు అన్నా అంటే, నేను కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎవరు కాశ్మీర్కి వెళ్ళలేదు. అండ్ అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి, అక్కడ ఎట్లుంటుంది, ఇవన్నీ అస్సలు ప్లాన్స్ లేవు. నేను నా ఫ్రెండ్ మాత్రమే స్టార్ట్ అయినాం. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇంత రిస్క్ చేయడం అవసరమా అని మీరు నన్ను అడిగితే, I don't want peace. I want problems always. ఫైనలీ ఆన్ బోర్డెడ్. మా ఓడికి ఫస్ట్ ఫ్లైట్, వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. మొత్తం कैसा लगा मेरा मजाक? అట్లుంటది మనతోని ముచ్చట. జస్ట్ ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. సో ఇక్కడ 5 hours వెయిట్ చేయాలబ్బా. ఇట్స్ అ కనెక్టింగ్ ఫ్లైట్. సో 5 hours ఏం చేయాలి అని ఆలోచిస్తూ రీల్స్ చేసినాం. అందులో ఒక రీల్ మీ కోరిక మేరకు. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee woo wee. A few moments later. హే, మన సూర్యుడు సాబ్ ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. చలో సే హాయ్ టు సూర్యుడు. ఇప్పుడు ప్రజెంట్ మనం కాశ్మీర్ గాలుల్లో ఉన్నాం. చలో ఎంజాయ్ ద వ్యూ. జస్ట్ ల్యాండెడ్ ఇన్ కాశ్మీర్. ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ మాకు షాక్, డౌట్ రెండు వచ్చినాయి. అసలు ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్ వెళ్ళిపోయినామా బై మిస్టేక్లో అని. బికాజ్ ఇక్కడ మన సిమ్స్ ఏవి పనిచేయవంట. 3 degrees చలి ఉన్నదబ్బా, సర్రమంటుంది. కాశ్మీరీ పీపుల్ వెల్కమ్ ఇట్లా చెప్తారు. రాగానే గొడవ, వాడేవాడు కార్ వేసుకొని టక్కర్ చేసిండంట, వీడు రాడు పట్టుకొని వచ్చేసిండు కొట్టడానికి. చలి ఫాగ్ అయితే మస్తు వస్తుంది అబ్బా, ఆడుకోవాలనిపిస్తుంది ఇట్లాగే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాయిలో పడ్డ కప్పలాగా అయిపోయింది. నో సిమ్స్, నో ఇంటర్నెట్. చలో చూద్దాం, ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో. A few moments later. ఫైనలీ ఒక వెహికల్ సెట్ చేసుకున్నాం. నాకు రెండే 2 ప్లేసెస్ నేమ్స్ తెలుసు ఇక్కడ. ఒకటి దాల్ లేక్, ఇంకోటి గుల్మర్గ్. సో దాల్ లేక్ ఇక్కడ నుంచి దగ్గర అంట. సో ఫస్ట్ అక్కడికే. సో దిస్ ఈజ్ ద దాల్ లేక్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇవి షికారి అంట వీటి పేరు. వీటిలో మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం. బోట్ హోటల్స్ ఉన్నాయి. చాలా చాలా పెద్ద ప్లేస్ ఇది. టోటల్ 22 kilometers అంట ఈ ఏరియా మొత్తం. వీళ్ళ షాప్స్, హౌసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక విలేజ్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. వాటర్ అంటే కదరదు, వాటర్. ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. ఓకే మంచు లక్ష్మి గారు, వాటర్ వాట్ ఎవర్. 30 rupees చాయ్. సో మేము బోట్ ఎక్కి స్టార్ట్ అవ్వగానే ఇటు నుంచి ఒక బిజినెస్ మ్యాన్, అటు నుంచి ఒక బిజినెస్ మ్యాన్ వస్తూనే ఉన్నాడు. ఒకడొచ్చి ఛాయ్ తీసుకో అంటాడు, ఇంకోడొచ్చి నెక్లెస్ తీసుకో అంటాడు. వీడు ఫోటో దిగమని నన్ను దమ్ చేసిండు. ఒకసారి చూడండి. तो टाइम है ये देखो ना, आगे देखो किस तरह फोटो बना रहे हैं वो, हर कोई बनाते हैं। यहाँ के लोकल जो है ना वो नेक्स्ट टाइम मेरा गर्लफ्रेंड को लेके आता अभी बनाओ ना, 1-2 को सुबह सुबह गुडला करेगा, पहला नंबर है, हर दिन अच्छा निकलेगा। 2000 years later. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ పాపం పోని అని వదిలేసింది కదా. థ్యాంక్ గాడ్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు క్లాత్ షాప్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ ద వ్యూ. Training camp है क्या? Training camp है. వరదల్లో మునిగిపోయిన ఇండ్ల లెక్కున్నాయి కదా మొత్తం. వీళ్ళ లైఫ్ ఎంత ఇది, వీళ్ళకి రొటీన్ లైఫ్ ఇది. విలేజ్లోకి ఎంటర్ ఇస్తున్నాం మనం ఇప్పుడు.
Dal Lake Village. చూడండి వాటర్లో డ్యూప్లెక్స్ హౌసెస్. మనకి ఇంటికి ఒక బండి ఉన్నట్టు వీళ్ళకి ఇంటికి ఒక బోట్ ఉంది. ఐఎమ్ షాక్డ్ యాక్చువల్గా. అది ఫార్మ్ అంట, దే ఆర్ ఫార్మింగ్ ఇన్ వాటర్. విలేజెస్. వావ్. పాపా పాపాకి పరి. మనోడు ఈ చిన్న గ్యాప్ల నుంచి ఈ బోట్ ఎట్లా తీస్తాడా అని చూస్తున్నా. ఇంత టచ్ కాలేదు. ప్రో డ్రైవర్ ఉన్నాడు మావాడు. వాళ్ళ డైలీ రొటీన్. షీఈస్ అన్ ఓల్డ్ లేడీ. ఇది సమ్ విల్లో ట్రీ అంట. వీటితోనే క్రికెట్ బ్యాట్ తయారు చేస్తారంట. Willow tree. ట్రాక్టర్ ఎట్లా తెచ్చిండ్రో బాబు. మా ప్రో బోట్ డ్రైవర్ది ఇల్లు కూడా ఇందులోనే అంట. సో అలా ఇంటికి వెళ్ళేసి వస్తా అన్నాడు. అప్పటి వరకు అలా మన ప్రో డ్రైవర్ రిటర్న్ వచ్చి 2 ఫిలాసఫీలు చెప్పిండు. అబ్బా జబర్దస్త్ ఉన్నాయి. ఆయన నోట్ల నుంచి వినండి, మస్తు మజా ఉంటుంది. शादी से पहले ना मजा ही मजा, फिर जब शादी करेगा तो फिर सजा ही सजा. कश्मीर का मौसम, कश्मीर का मौसम, बम्बई का फैशन और आदमी की औरत पे भरोसा नहीं. మన ప్రో డ్రైవర్ ట్రిప్ ఎండ్లో ఒక 200 టిప్ అడిగిండు. హ్యాపీగా ఇచ్చేసినాం. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్. Day 2. గుడ్ మార్నింగ్ కాశ్మీర్. లెట్స్ సీ ద వ్యూ. మంచి వ్యూ వస్తుందేమో అని చెప్పి చూస్తున్నా. తొక్కల వ్యూ. బిస్కెట్. సో గుల్మార్గ్ అరౌండ్ 60 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుండి. సో గెటింగ్ రెడీ ఫర్ దాట్ ఓన్లీ. 3 సాక్సెస్ వేసుకుంటున్నాం చలికి. అట్ ద మూమెంట్ 1 డిగ్రీ టెంపరేచర్ ఉంది. This is Khangadi. Natural heater. Natural heater. టర్ అంటే కదరదు. ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. బొక్కలే మా ఇష్టం అండి. టర్రు అంటాం, టుర్రు అంటాం. మీరేమంటారు? కామెంట్స్ బిలో. నా హ్యాండ్స్ వార్మ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నా లెగ్స్ వార్మ్ చేసుకుంటున్నా. అట్లుంటుంది మనతోని. శ్రీనగర్ రోడ్స్ అండ్ హౌసెస్. మాతో పాటు న్యూలీ మ్యారీడ్ క్యూట్ కపుల్ కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు మా హోటల్లోనే రూమ్ బుక్ చేసుకున్నారంట. నేను నైట్ డిస్కషన్ అయింది. సో వాళ్ళు మేము షేర్ చేసుకొని ఈ వెహికల్ బుక్ చేసుకున్నాం. ఇది గుల్మార్గ్ మౌంటైన్ వరకు వెళ్తుంది. మౌంటైన్ పైకి వేరే వెహికల్స్ ఉంటాయంట. ఇది పిక్ అండ్ డ్రాప్. దిస్ ఈజ్ కాల్డ్ కాశ్మీరీ ఖెహ్వా, ద కాశ్మీరీ చాయ్. Two shirts, 1 jacket, 2 pants, 3 socks. This is my outfit. బా అక్కడక్కడ స్నో కనిపిస్తుంది. దగ్గర పడుతున్నాం అనుకుంటా.
మీకు సోల్జర్స్ కనిపిస్తూనే ఉంటారు. నో కాప్స్, పోలీస్ ఇట్లా ఎవరు కనబడరు. ఓన్లీ ఇండియన్ ఆర్మీ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సోల్జర్స్ ఉంటారు. ఫైనలీ హిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దిస్ ఈజ్ డ్రీమ్ కమింగ్ ట్రూ. ఎప్పటి నుండే ఉండే స్నోని ఫీల్ అవ్వాలి అని. ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ నౌ. సో అవుట్ఫిట్స్ చేంజ్ అయినాయి. మన జాకెట్స్, షూస్ పనిచేయవంట పైన స్నోకి. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది హిల్ వే. అరౌండ్ 12 కిలోమీటర్స్ ఉంటుందంట హిల్ ఎక్కడానికి. అందరం ఆల్ సెట్ ఉన్నాం. మావాడు కూడా ఫుల్ కవర్డ్. ఈ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. వెహికల్ మాట్లాడుకొని పైకి వెళ్ళడమే. లెట్స్ బూమ్. రోడ్సే ఉన్నాయి కదా, అసలు ఏదో పిక్చర్లోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓ మై గాడ్, సగం సాటిస్ఫాక్షన్ అసలు ఈ ట్రీలను రోడ్లను చూస్తేనే వచ్చేస్తుంది. మా డ్రైవర్ని కొంచెం హోల్డ్ చేయమని చెప్పినాం. ఈ స్నోని చూసి సైలెంట్గా ఉండలేకపోతున్నాం. లెట్స్ గో అండ్ ఫీల్ ద స్నో. Few moments later. సో బ్యాక్ ఆన్ ట్రాక్. స్నోఫాల్ స్టార్ట్ అయింది మెల్లగా. హెవీ స్నోఫాల్ కావాలని కోరుకుంటున్నా. అసలు ఇది వింటర్ సీజన్లో ప్లాన్ చేసిండే స్నోవే కాదు, స్నోఫాల్ కూడా చూడాలని. హే, దేవుడు కరుణించేసిండు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి నా మాట వింటుండో ఏమో నాకు తెలియదు, కానీ హెవీ స్నోఫాల్ అవుతుంది. ఈ జీవితంకి ఇది చాలా అనిపిస్తుంది. హెవీ స్నోఫాల్ అవుతుందని వెహికల్స్ అన్నీ ఆపేసినారు. లెట్స్ గెట్ అవుట్ ఆన్ ది వెహికల్ అండ్ ఫైనలీ మౌంటైన్
అక్కడికి వెళ్తున్నాం మనం కూడా. దిగే మొబైల్ జాగ్రత్త అని చెప్తున్నారు, ఆల్రెడీ బొక్కబడిందని తెలియదు కదా. మస్తు ఉంది కదా. అది పైనుంచి వాటర్ కూడా అట్లనే ఐస్ అయిపోయిందంట, అది అట్లాగే ఉంటుందంట ఇప్పుడు. మీరు మళ్ళీ చిన్నపిల్లలు కావాలనుకుంటున్నారా? ఇట్లా స్నో ఉన్న దగ్గర రండి, ఆటోమేటిక్గా లోపల ఉన్న చిన్న పోరుడు బయటకు వచ్చేస్తాడు. The snow will bring out the child inside you for sure. స్పేర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎక్కడికి అయిపోలేదు, ఇక్కడ నుంచి నైట్ వరకు రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినాం శ్రీనగర్కి. శ్రీనగర్లో మీరు ఎక్కడి నుంచి చూసినా మీకు ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది. ఆ మౌంటైన్ పైన ఆదిశంకరాచార్య టెంపుల్ ఉందంట. తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుందంట. అది ఎక్కుతాం విత్ స్నో. ఆ మౌంటైన్ అండ్ టెంపుల్ ఇంకో అద్భుతమైన వ్యూ. The following day. సో మీకు లాంగ్ డిస్టెన్స్లో మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ టాప్లోనే శంకరాచార్య టెంపుల్ ఉంది. ఆ సర్కిల్లో మీకు చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే టెంపుల్. సో Approximately 10 hours later. సో కాశ్మీర్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి జమ్మూకి పోతున్నాం బై రోడ్. ఇది కాదు మన వెహికల్, ఇది మన వెహికల్. ఇందులో జమ్మూకు పోతే పోయేది జమ్మూకి కాదు, సీదా జన్నత్కే. ఇది జమ్మూ ఈడికి వెళ్ళి 250 కిలోమీటర్స్. ఇది బస్ డిపోట్ వరకు మాత్రమే పోతుంది, అక్కడ టూరిస్ట్ బస్సులు ఉంటాయి. సో అక్కడ బస్ చేంజ్ అవుతాం అన్నమాట. ఇది కాశ్మీరీ లోకల్ బస్ అన్నమాట, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. A few moments later. సో బస్ డిపోట్ వచ్చేసినాం, బస్ చేంజ్ అయిపోయినాం. లెట్స్ గో టు జమ్మూ. సక్సెస్ఫుల్గా కాశ్మీర్ అయితే చూసేసిన ఫ్రెండ్స్. నేను 99% ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టున్నా. బట్ ఆ ఒక్క 1% ఎందుకు చెప్తాను మీకు. ఆ ఒక్క 1% కన్యాకుమారి కూడా చూడాలని నాకు. కాశ్మీర్ అండ్ కన్యాకుమారి ద డ్రీమ్ ట్రిప్ నాకు అదే. అదొక్కటి అయిపోతే ఇంకా నా ఆనందానికి హద్దులు ఉండవు. కాశ్మీర్ టు జమ్మూ రోడ్ ట్రిప్ అస్సలు చదవకండి మీరు వీడియో. ఆ రోడ్ అంతా తిరిగి ఇట్లా వచ్చినాం మనం. ఇప్పుడు మీరు జీవితంలో ఎక్కువ చూడని రోడ్ వే ఉంటుంది. ఇది మౌంటైన్స్ మధ్యలో